2, 3. కుక్క తోక వంకర అనే ఒక సామెత ఉంటుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కుక్క బుద్ధి అనేది మారదు. పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే. పాకిస్తాన్ సీజ్-ఫైర్ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా దీని గురించి చర్చ. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు సీజ్-ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని చెప్పి ట్వీట్ చేశారు. దాని తర్వాత వీడియో ప్రూఫ్ తో సహా there is no ceasefire, the air defense units in the middle of Srinagar just opened up అని చెప్పి వీడియో ప్రూఫ్ తో కూడా ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా పాకిస్తాన్ సీజ్-ఫైర్ ఒప్పందానికి అయితే తూట్లు పొడిచింది. ఇక్కడ ఇంకొక విషయం, మన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు ఒక ట్వీట్ పెట్టారు, థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ద సీజ్-ఫైర్ అని చెప్పి రాంగ్ టైంలో, పర్ఫెక్ట్ రాంగ్ టైంలో ఒక ట్వీట్ పెట్టారు. ఒక పక్కన పాకిస్తాన్ ఆర్మీ ఏమో కంప్లీట్లీ వయలేషన్ దిగుతుంది, సీజ్-ఫైర్ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. మరో పక్కన సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తులు ఏమో థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ద సీజ్-ఫైర్ అని చెప్పి ట్వీట్లు పెడతారు. కంప్లీట్లీ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మోడీజీ బార్డర్ లో అందరికీ, సోల్జర్స్ అందరికీ, బీఎస్ఎఫ్ జవాన్స్ కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. పాకిస్తాన్ ఆర్మీ వయలేషన్ దిగితే ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోండి అని చెప్పి ఇండియన్ ఆర్మీకి నరేంద్ర మోదీ అయితే కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. సో ఓవరాల్ గా ఈ సీజ్-ఫైర్ ఏం లేదండి. ఇప్పుడు కంప్లీట్లీ మళ్ళీ వార్ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ ఈజ్ కంప్లీట్లీ అండ్ టోటల్లీ ఆన్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమో ఒక విధంగా స్పందిస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ ఏమో కంప్లీట్లీ కాంట్రాస్ట్, పూర్తి విరుద్ధంగా, సీజ్-ఫైర్ ఒప్పందానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కూడా 3 గంటల క్రితం ట్వీట్ పెట్టారు, థ్యాంక్స్ టు అమెరికా, సీజ్-ఫైర్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. దాని తర్వాత షాబాజ్ షరీఫ్ కూడా, పాకిస్తాన్ ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ కూడా, వి థ్యాంక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ హిస్ లీడర్షిప్ అండ్ ప్రొయాక్టివ్ రోల్ ఫర్ ద పీస్ ఇన్ ద రీజియన్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. సీజ్-ఫైర్ ఒప్పందానికి సానుకూలంగా షాబాజ్ షరీఫ్ కూడా ట్వీట్ పెట్టారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, కంప్లీట్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ కి విరుద్ధంగా చేస్తుంది. సో ఇక్కడ మనకి క్లిస్టల్ క్లియర్ గా ఏమర్థమవుతుందంటే, పాకిస్తాన్ ఆర్మీ ఇస్ నథింగ్ బట్ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు, వేరు వేరు వ్యక్తులు కాదు, వాళ్ళందరూ ఒకటే. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఏ ఒక్క స్థావరాలపై కూడా దాడి చేయలేదు. అది మన భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎథిక్స్. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, మన సివిలియన్స్ పై దాడి చేసింది. మన సివిలియన్స్ ప్రాణాలు తీసేశారు. వాళ్ళు ఏదో మధ్యవర్తిత్వం చేశాను, మీడియేషన్ చేశాను, థ్యాంక్స్ టు బోత్ కంట్రీస్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ట్వీట్ పెట్టారు కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఇలా కంప్లీట్లీ కాంట్రడిక్షన్ థింగ్స్ చేస్తుంది. మరి దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఏం వ్యాఖ్యానిస్తారు, ఏం కామెంట్ చేస్తారు? ఒకటి మాత్రం వాస్తవం, మన ఇండియన్ మోడల్ ఎలా ఉంటుందంటే, ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం సుఖంగా ఉందాం, పక్క దేశం వాళ్ళు కూడా సుఖంగా ఉండేద్దాం, అందరూ హ్యాపీగా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు అనే మైండ్ సెట్ మన ఇండియన్ గవర్నమెంట్ ది, మన భారతదేశం కల్చర్ అది. కానీ శత్రువు అలా ఆలోచించట్లేదు కదా. మన దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటారు, మన దేశ పౌరులు చనిపోవాలని కోరుకుంటున్నారు. అలాంటి దేశంతో సీజ్-ఫైర్ లాంటి ఒప్పందాలు ఏ మాత్రం కూడా పనికిరావు. ఈ డీఎస్కలేషన్ అవి కంప్లీట్లీ పాకిస్తాన్ ఆర్మీపై, పాకిస్తాన్ టెర్రరిస్ట్ పై ఎస్కలేట్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. సో ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు, పాకిస్తాన్ ఇప్పటికీ శ్రీనగర్ లో, అలానే జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేస్తూనే ఉంది. దాన్ని మన ఇండియన్ ఆర్మీ గాల్లోనే ఇంటర్సెప్ట్ చేస్తుంది, గాల్లోనే నాశనం చేసేస్తుంది. కానీ ఇది ఎంతకాలం, ఇలా ఎంతసేపు? ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తానంటే, పాకిస్తాన్ ఆర్మీ వేరు, పాకిస్తాన్ గవర్నమెంట్ వేరు. పాకిస్తాన్ ఆర్మీ చెప్పినట్టుగానే అక్కడ గవర్నమెంట్ నడుచుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ చెప్పు చేతల్లో లేకపోతే వాళ్ళు ఆ ప్రైమ్ మినిస్టర్నే మార్చేస్తారు. అంత పవర్ఫుల్ పాకిస్తాన్ లో ఆ ఆర్మీ. కంప్లీట్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా, డెసిషన్ మేకింగ్ అంతా కూడా పాకిస్తాన్ లో ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. నథింగ్ బట్ టెర్రరిస్ట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే. సో ఇలాంటి డేంజరస్ వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఎలాంటి ఎథిక్స్ లేని, ఎలాంటి న్యాయం ధర్మం లేని ఒక జంతువులతో మనం యుద్ధం చేస్తున్నాం. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఇండియన్ ఆర్మీకి కంప్లీట్ మద్దతు తెలుపుదాం. మన ఇండియన్ ఆర్మీకి బాసటగా నిలుద్దాం. ఎవరైతే ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిద్దాం. జై హింద్.